సుంకిశాల ఘటన జరగగానే ప్రభుత్వం స్పందించిందని అన్నారు మంత్రి ఉత్తమ్. ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారిస్తుందని, నష్టమంతా నిర్మాణ సంస్థ భరిస్తుందని అన్నారు మంత్రి తుమ్మల. ప్రభుత్వ నిర్వాకం వల్లే సుంకిశాల రిజర్వాయర్ వాల్ కుప్పకూలిందని, దాన్ని కప్పిపుచ్చుకునేందుకే వారం రోజులు దాచిపెట్టారని కేటీఆర్ మండిపడ్డారు. సరిగా దీని మీద కొంత అవగాహన వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆల్రెడీ వాటర్ వర్క్స్ లెవెల్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి ప్రభుత్వం నుంచి కూడా ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి ఎంక్వైరీ చేస్తాం. చిన్న సంఘటన కాబట్టి మేమే రెక్టిఫై చేసుకుంటామని చెప్పి ప్రాజెక్ట్ ఇంజనీర్స్ కావచ్చు, ఏజెన్సీ కావచ్చు, స్థానిక అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకురాలేదు. ఎప్పుడైతే మీడియా దృష్టికి వచ్చిందో ఎమ్మటే ప్రభుత్వం స్పందించి దాని మీద కమిటీ వేసి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పాం. ఆ డీటెయిల్ రిపోర్ట్ రాగానే ప్రభుత్వ పరంగా ఏం చర్యలు తీసుకోవాలి, దానికి బాధ్యులు ఎవరు అనేది తప్పకుండా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇది మీ తప్పని మీకు తెలుసు, మీరు చేసింది తప్పని తెలుసు, ఇది మీ నిర్వాహకం వల్ల, మీరు ఆగమాగం చేయడం వల్ల జరిగిందని తెలుసు. ఇంజనీర్లు చెప్తా ఉన్నారు, వద్దనంగా ఆగమాగం పనులు స్టార్ట్ చేసి వద్దనంగా గేట్లు బిగించారు సార్. ఫుల్ ఫ్లో వస్తుంది, వరద వస్తుంది అని చెబితే వినకుండా ఇవాళ తొందరగా పూర్తి చేయాలని చెప్పి మాకు ఆదేశాలు పైనుండి వచ్చినాయి. ఏవైతే పంప్ హౌస్లో పనులు పూర్తయి మోటార్ల బిగింపు జరిగే వరకు టన్నలు, అదేవిధంగా ఈ రిటైనింగ్ వాల్ ఏదైతే కట్టినారో వాటిని గేట్లు అమర్చే క్రమంలో ఆ టన్నల్కి వరద కాలంలో పెట్టకుండా కొద్ది కాలం తర్వాత పెడదామని అధికారులు చెప్పినా వినకుండా ఈరోజు హడావుడిగా గేట్లు అమర్చడం వల్ల ఈ నష్టం జరిగింది. మొత్తం ఆ వీడియోలో మీకు చూపెడదాం అనుకున్న వీడియో కూడా మీరు అందరు చూసే ఉంటారు సోషల్ మీడియా.